ఏపీలో ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతుంది. రోజు రోజుకి నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. అన్ని పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తుండగా ఆస్తులు, అప్పుల వివరాలు బయటకు వస్తున్నాయి. ఏపీలో ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఆస్తుల వివరాలను తెలియజేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ 529.87 కోట్ల రూపాయలు. ఆయన భార్య వైఎస్ భారతి పేరిట మరో 176.63 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. జగన్ సంపద గత 5 ఏళ్లలో భారీగా పెరిగింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ తరపున ఆయన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో జగన్ తన చరాస్తుల విలువను 487,008 కోట్ల రూపాయలుగా, స్థిరాస్తుల విలువను 46 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. తన చేతిలో కేవలం 7,000 రూపాయల నగదు ఉన్నట్టు తెలిపారు. అలాగే తన సతీమణి భారతీ పేరిట 119 కోట్ల రూపాయలు 38,07,190 రూపాయల విలువైన చరాస్తులు, అలాగే 56 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చూపించారు. వీరిద్దరి పేరిట మొత్తం 706.50 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. ఇక భారతీ వద్ద 10,022 రూపాయల నగదు, పెద్ద కూతురు హర్షిని రెడ్డి వద్ద 9,000, రెండో కూతురు వర్షితారెడ్డి వద్ద 6,980 నగదు ఉన్నట్టు అఫిడవిట్లో తెలిపారు. ఇక నలుగురు పేరిట నగదు మొత్తం 40,000 రూపాయలు కూడా లేకపోవడం గమనార్హం. ఇద్దరు కుమార్తెల పేరిట 51.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 2019 ఎన్నికల జగన్ ఆస్తి 375.20 కోట్ల రూపాయలు ఉండగా 5 ఏళ్లు తిరిగేసరికి ఆయన సంపద దాదాపు 41% పెరిగింది. భార్య, పిల్లల ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. 2 అప్పులు 1.10 కోట్ల రూపాయలు ఉన్నట్టు జగన్ తెలిపారు. ఇక జగన్ 4.56 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టినట్టు తెలిపారు. జగన్ కుటుంబానికి సొంత కారు లేకపోవడం విశేషం. అలాగే జగన్ కు తుల బంగారం కూడా లేదు. భారతీ పేరిట 5.29 కోట్ల విలువ చేసే 6.47 కిలోల బంగారు, వజ్రాలు ఉన్నాయి. పెద్ద కుమార్తెకు 25.8 కోట్ల రూపాయలు, చిన్న కుమార్తెకు 25.57 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. సీఎం జగన్ తనపై 26 కేసులు ఉన్నాయి. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి. నంద్యాల, విజయవాడ, మంగళగిరి, పొన్నూరు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో 6 కేసులున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తులు 4,490 కోట్లు, అప్పులు 13.83 కోట్ల రూపాయలు. ఇక 1,000 కోట్ల ఆస్తులున్న కొండా దంపతుల పేరున కానీ, వారి కుమారుడి పేరున కానీ ఒక్క వాహనం కూడా లేకపోవడం గమనార్హం. కొండా తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఆయన పేరు మీద 1,178.272 కోట్ల రూపాయల ఆస్తులు ఉండగా, ఆయన భార్య సంగీతారెడ్డి పేరిట 3,203.90 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన కుమారుడు వీరజ్ మాధవరెడ్డి పేరున ఉన్న ఆస్తులు 107.44 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక కొండా వద్ద 3 లక్షల, ఆయన భార్య వద్ద 6 లక్షల నగదు ఉన్నట్టు చూపించారు. ఆయన పేరు మీద వివిధ బ్యాంకుల్లో అప్పు 17.69 లక్షల రూపాయలు, ఆయన భార్య పేరిట 12.06 కోట్ల రూపాయలు అప్పుల పేరిట ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఆయన వద్ద 60 లక్షల రూపాయలు, ఆయన భార్య వద్ద 1044 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లు చూపించారు. గుంటూరు లోక్సభ అభ్యర్థిగా టీడీపీ తరఫున ప్రవాస భారతీయుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్లో మొత్తం ఆస్తులను 5,705.47 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం 37 పేజీల అఫిడవిట్లో ఆయన తన కుటుంబ ఆస్తుల వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య వృత్తి ద్వారా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన అమెరికా, గుంటూరు, కృష్ణా జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్లో ఆస్తులను సమకూర్చినట్టు తెలిపారు. ప్రస్తుత 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద మొత్తంలోనూ స్థిర చరాస్తులను ఏ అభ్యర్థి చూపించకపోవడం గమనార్హం. ఒక విధంగా దేశంలోని అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థుల్లో పెమ్మసాని ఒకరుగా ఉన్నారు. పెమ్మసాని పేరు మీద 519 కోట్ల రూపాయలు, ఆయన సతీమణి కోనేరు శ్రీరత్న పేరుతో మరో 519 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై 19 కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, కేసులకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. రఘురామకృష్ణంరాజు, ఆయన భార్య రమాదేవి పేరిట స్థిర చరాస్తులు కలిపి 215.57 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రలో కలిపి మొత్తంగా 19 కేసులు ఆయనపై ఉన్నాయి. బ్యాంకుల్లో 1.260 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నట్టు వెల్లడించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులు, కేసులు వివరాలు వెల్లడించారు. సుజనా చౌదరి తన వార్షిక ఆదాయం 20,07,290 రూపాయలుగా పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతా, చేతిలో నగదు 118,048 కోట్ల రూపాయలు ఉన్నట్టు వెల్లడించారు. ఇక 34,25,000 స్థిరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. సుజనా చౌదరి భార్య పద్మజ వార్షిక ఆదాయం 10 లక్షల రూపాయలుగా పేర్కొన్నారు. తన బ్యాంక్ ఖాతా, చేతిలో 11,477 గ్రాముల బంగారం, 41,250 గ్రాముల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. మనీ లాండరింగ్ చట్టం కింద 2016లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే 3 కేసులు ఏపీలోని పలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కుటుంబ ఆస్తులు 542.17 కోట్ల రూపాయలు. ఇందులో లోకేష్ పేరిట చరాస్తులు 341.68 కోట్ల రూపాయలు, స్థిరాస్తులు 92.3 కోట్ల రూపాయలు, 31 కోట్లు. అలాగే అప్పు 18.44 కోట్లు. భార్య బ్రాహ్మణికి 45.06 కోట్ల చరాస్తులు, 35.59 కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె అప్పు 14.34 కోట్లు. వీరి కుమారుడు దేవాంశ్ చరాస్తులు 7.35 కోట్లు కాగా స్థిరాస్తులు 20.17 కోట్లు. ముగ్గురు పేరుతోనూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లో షేర్లు ఉన్నాయి. రాష్ట్రంలో వివిధ ఠాణాల్లో లోకేష్పై 23 కేసులు ఉన్నాయి. విశాఖపట్నం లోక్సభ టీడీపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ భార్య తేజస్విని పేరిట ఆస్తుల విలువ 393.41 కోట్ల రూపాయలు, చరాస్తుల్లో భరత్ పేరిట 16.89 కోట్ల రూపాయలు, తేజస్విని పేరుతో 48.36 కోట్ల రూపాయలు ఉన్నాయి. వేరసి 65.26 కోట్ల రూపాయలు. శ్రీభరత్ పేరిట 7 కిలోల బంగారం, 51.80 కిలోల వెండి, తేజస్విని పేరుతో 5.3 కిలోల బంగారం, 52.50 కిలోల వెండి ఉంది. భరత్కు కియా, ఆడి Q7 మోడల్ కార్లు ఉన్నాయి. స్థిరాస్తుల్లో శ్రీభరత్ పేరున 183.95 కోట్ల రూపాయలు, భార్య పేరుతో 44.20 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. భరత్ అప్పు 36 లక్షలు, తేజస్విని అప్పు 1.52 కోట్లు. బెంగళూరులోని ఓ ఠాణాలో శ్రీభరత్పై 2 పోలీస్ కేసులు ఉన్నాయి. నెల్లూరు నగరం టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతులు మొత్తం ఆస్తి 824.05 కోట్ల రూపాయలు. నారాయణ పేరిట చరాస్తులు 78.66 కోట్లు, రమాదేవి పేరిట ఉన్నవి 100.87 కోట్ల రూపాయలు. ఆయన స్థిరాస్తులు రూపాయలు 207.50 కోట్ల రూపాయలు. ఇక రమాదేవి స్థిరాస్తులు 437.02 కోట్లు. నారాయణకు 62.43 కోట్ల రూపాయలు, భార్యకు 127.16 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. నారాయణపై 8 కేసులు ఉన్నాయి. వీటిలో వరకట్న వేధింపులు, విద్యార్థి ఆత్మహత్య, రాజధాని అమరావతి వ్యవహారంలో సిఐడి నమోదు చేసిన కేసులు ఉన్నాయి.